నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. కేరళలో ఉన్నా సరే మన తెలుగువారి పండగల్లో చేసే వంటల రుచిని అస్సలు మిస్ అవ్వకూడదు కదా. అందుకే ఇప్పటి నుండి మన ఛానల్లో రాబోయే పండగల కోసం ఒక స్పెషల్ నైవేద్యాల సిరీస్ మొదలు పెడుతున్నాను. అందులో భాగంగా ఇది ఫస్ట్ వీడియో. అందరికీ ఎంతో ఇష్టమైన టెంపుల్ స్టైల్ పులిహోర. ఇంట్లోనే సింపుల్గా టెంపుల్ స్టైల్ పులిహోర చేయాలి అంటే ఈ సీక్రెట్ మసాలాని అస్సలు మిస్ అవ్వద్దు. వచ్చే వీడియోల్లో మరిన్ని అదిరిపోయే ప్రసాదాలు రాబోతున్నాయి. సో ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రైస్ ఉడికించుకోవడానికి గిన్నెలో 2 గ్లాసుల వరకు రైస్ని తీసుకున్నాను. అంటే 1/2 కిలో రైస్ అండి. ఈ రైస్ని బాగా క్లీన్ చేసి ఫుల్గా వాటర్ని వేసి 1.5 టీ స్పూన్ల సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గీ కానీ ఆయిల్ కానీ వేయండి. ఇలా గీ కానీ ఆయిల్ కానీ వేస్తే రైస్ ఉడికాక పొడి పొడిగా వస్తుంది. అలాగే నేను ఇక్కడ మామూలు రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు రైస్ని స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వండి. రైస్ ఉడికేలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని వేసి చింతపండుని నానబెట్టండి. రైస్ ఇలా పొంగుతూ ఉడికేటప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి కలిపేయండి. అదే మీరు కనుక కుక్కర్లో చేయాలి అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటరు, 1 టేబుల్ స్పూన్ గీ, సాల్ట్ అలాగే పసుపు వేసి ఒకసారి కలిపేసి 2 విజిల్స్ వస్తే రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ అనేది ఇలా 90% అంటే కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే తీసి అన్నం వాచేయండి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది. పళ్ళానికి కానీ ఇలా వెడల్పుగా ఉండే ఏదన్నా పెద్ద గిన్నెని తీసుకొని ఆయిల్ని అప్లై చేయండి. తర్వాత వాచిన రైస్ని వేసి ఒక రెబ్బ పచ్చి కరివేపాకు వేసి వేడి అన్నం పైన వేసి కప్పేయండి. పులిహోరలో పచ్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ రైస్ని బాగా చల్లారనివ్వాలి. తర్వాత హీట్ అయిన ప్యాన్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ 2-3 నిమిషాలు వేయించుకోండి. ధనియాల ఫ్లేవర్ మీకు ఎక్కువగా నచ్చకపోతే 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే మెంతులు కూడా ఎక్కువగా వేయొద్దు. మెంతులు ఎక్కువగా వేస్తే చేదుగా అనిపిస్తుంది. చూడండి, ఇలా చిటపటలాడేటప్పుడు ప్లేట్లోకి తీసి చల్లారాక మిక్సీ జార్లో వేసి ఇలా పౌడర్ చేసుకుంటే మన సీక్రెట్ మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది. తర్వాత ప్యాన్లో పీనట్ ఆయిల్ వేసుకోండి. లేకపోతే నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ అచ్చం టెంపుల్ స్టైల్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా పీనట్ ఆయిల్ వేయాల్సిందే. ఇలా 1/2 కప్పు వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోండి. పులిహోరకి గీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుండి 15 జీడిపప్పులు వేసి వేయించండి. ఇది ఆప్షనల్, ఉంటే వేయండి లేకపోతే వదిలేయండి. జీడిపప్పులు ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వేగాక ప్లేట్లోకి తీసుకొని ఇదే ఆయిల్లోకి 3/4 కప్పు వరకు పల్లీలు వేసుకోండి. నేను ముందే వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకున్నాను. మీరు పచ్చి పల్లీలనైనా వేసుకోవచ్చు. వేగడానికి కొంచెం టైం పడుతుంది అంతే. పల్లీలు వేశాక లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు వేపాక కొన్ని పల్లీలను తీసి పక్కన పెట్టండి. ఎందుకో లాస్ట్లో చెప్తాను. అవును, మీరు పండగ అనగానే ఏ ప్రసాదం కోసం ఎక్కువగా వెయిట్ చేస్తారు? కామెంట్లో చెప్పేయండి. నేనైతే మాత్రం పులిహోర కోసమే వెయిట్ చేస్తా. పల్లీలు కొంచెం వేగాక 2 టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడనివ్వండి. ఆవాలు ఇలా చిటపటలాడితేనే అసలైన టేస్ట్. తర్వాత 3 టేబుల్ స్పూన్ శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒకసారి కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి వేయించండి. ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 ఇంచి చిన్నగా కట్ చేసిన అల్లం, 6-7 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 రెబ్బల కరివేపాకు వేసి 1 నిమిషం వేపండి, సరిపోతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేయండి. పులిహోరకి ఇంగువ మెయిన్ అండి, అస్సలు మిస్ చేయొద్దు. ఇంట్లో ఉంది కదా అని ఎక్కువ కూడా వేసేయద్దు. తర్వాత నానబెట్టిన చింతపండు రసాన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయండి. తర్వాత ఒకసారి అంతా కలిపేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కలుపుతూ మరిగించుకోవాలి. ఈరోజు మలయాళం వర్డ్ పులి అంటే పులుపు అని అర్థం. చూడండి, పులుసు ఇలా తిక్కగా అయ్యాక మనం వేయించి పెట్టుకున్న మసాలా పౌడర్ని 1.5 టీ స్పూన్ వేసి
ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి రైస్ ఎంత కలర్గా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇప్పుడు మన సీక్రెట్ మసాలా పౌడర్ని 1/2 టీ స్పూన్, అలాగే ఉడికించుకున్న చింతపండుని కూడా వేసి బాగా కలపండి. గరిటెతో కలిపే కంటే ఇలా చేతితో కలుపుకుంటే అంతా బాగా కలుస్తుంది. అలాగే ఫాస్ట్గా కలిపేయచ్చు. మీరు పులిహోర కలిపేటప్పుడు రైస్ కానీ ఉడికించిన చింతపండు తాలింపు కానీ పూర్తిగా చల్లారితేనే పొడి పొడిగా వస్తుంది. ఇలా పులిహోర అంతా కలిపేసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే పల్లీలు వేసి మళ్ళీ బాగా కలపండి. ఇలా సపరేట్గా వేస్తే తినేటప్పుడు కరకరలాడుతూ భలే ఉంటాయి. చూడండి మనం వేసిన చింతపండు తాలింపులు అంతా కలిసేలా బాగా కలుపుకుంటే మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. మన ఇంట్లో ఏ పండుగ జరిగినా సరే ఖచ్చితంగా ఉండాల్సిన నైవేద్యాలలో ఈ పులిహోర ముందుంటుంది కదా. నేను చెప్పిన ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.